ఈ విధంగా సర్వ వేదాంత సంవేద్య అనే నామంతో అమ్మవారిని కనుక స్మరించినట్లయితే వేదాంగాల్లో ఉపనిషత్తుల్లో ఎవరైతే సాధన చేస్తారో ఆ అధ్యయనం చేస్తున్న వాటిలో ఆరితేరుతారనమాట. ఇప్పుడు వేద పాఠశాలలో నేర్చుకుంటున్న వేద విద్యార్థులు ఉంటారు కదా, వారు ఈ నామాన్ని స్మరిస్తూ ఉన్నట్లయితే వేదాల్లో వారు నిష్ణాతులు అవుతారు. శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామంలోని 645వ నామము సర్వవేదాంత సంవేద్య. ఈ నామానికి అర్థం ఏంటి అంటే సర్వ అంటే అన్ని, వేదాంత అంటే వేదాంతములచే లేదా ఉపనిషత్తులచే, సంవేద్య అంటే తెలియబడుచున్నది అని అర్థం. జగన్మాత సంపూర్ణంగా గ్రహించుటకు వేదాంతముల జ్ఞానము అంటే ఉపనిషత్తుల జ్ఞానము ఎంతో అవసరం అన్నమాట. వేదాంతములు అంటే వేదముల సారమును తెలియజేయనట్టువి ఉపనిషత్తులు. వేదాల యొక్క సారమే ఉపనిషత్తులు అన్నమాట. ముఖ్యంగా బ్రహ్మ విద్య, యోగ విద్యల్లోని యోగ రహస్యాలు, యోగ విద్య ద్వారా జీవించే విధానమును గురించి ఉపనిషత్తులు వివరిస్తూ ఉంటాయి. బ్రహ్మ విద్య లేదా బ్రహ్మ జ్ఞానం అంతా కూడా జగదీశ్వరి తెలియజేసిందే కదా. జ్ఞాతృ జ్ఞేయ రూపిణి గురించి తెలియజేసే ఉపనిషత్తులు మునులకు, ఋషులకు, యోగులకు, సన్యాసులకు పూజనీయములు అన్నమాట, శిరోధార్యములు అయ్యాయి. కనుక అన్ని ఉత్కృష్టమైన ఉపనిషత్తుల ద్వారా తెలుసుకోగలిగినది జగన్మాత లలితా త్రిపుర. హిందూ ధర్మశాస్త్రాల్లో ఉపనిషత్తులు ఒక భాగం అన్నమాట. వేదముల యొక్క చివరి భాగములే ఉపనిషత్తులు. ప్రతి వేదంలోనూ 4 భాగాలు ఉన్నాయి. అవి ఏంటి? సంహితలు అన్నమాట. మంత్రభాగం, స్తోత్రాలు, ఆవాహనలు, బ్రాహ్మణాలు అంటే సంహితలోని మంత్రము కానీ శాస్త్ర విధి కానీ వివరించేది. యజ్ఞయాగాదుల్లో వాడే మంత్రాల వివరణ తెలియపరిచే వచన రచనలు అన్నమాట. అరణ్యకాలు అంటే ఏంటి? వివిధ కర్మ యజ్ఞ కార్యాలు అంతరార్థాలను వివరించేవి. ఇవి బ్రాహ్మణాలకు ఉపనిషత్తులకు మధ్య స్థాయిలో ఉంటాయి. ఇవి కూడా బ్రాహ్మణాల లాగానే కర్మ విధులను కూడా ప్రస్తావిస్తూ ఉంటాయి. ఉపనిషత్తులు అంటే బ్రహ్మ విద్య, జీవాత్మ, పరమాత్మ. ఉపనిషత్తులు అంటే బ్రహ్మ విద్య, జీవాత్మ, పరమాత్మ, జ్ఞానము, మోక్షము, పరబ్రహ్మ స్వరూపంను గురించి వివరించేవన్నమాట. 4 విధాలైన ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము కలిపి మొత్తము 1180 ఉపనిషత్తులు ఉన్నాయి. వేదముల శాఖలు అనేకాలన్నమాట. అందువల్ల ఉపనిషత్తులు కూడా అనేకాలుగా ఉన్నాయి. వాటిలో 108 ఉపనిషత్తులు చాలా ముఖ్యమైనవి. వాటిల్లో 10 ఉపనిషత్తులు మరింత ప్రధానమైనవి. వీటిని దశోపనిషత్తులు అంటూ ఉంటారు. ఆ దశోపనిషత్తులు లేదా 10 ముఖ్యమైన ఉపనిషత్తులు ఏంటి అంటే ఈశావాస్య ఉపనిషత్తు, కేనోపనిషత్తు, కథోపనిషత్తు, ప్రశ్నోపనిషత్తు, ముండకోపనిషత్తు, మాండూక్యోపనిషత్తు, తైత్తరీయ ఉపనిషత్తు, ఐతరేయ ఉపనిషత్తు, ఛందోగ్య ఉపనిషత్తు, బృహద్యారణ్యక ఉపనిషత్తు. ఇవి 10 ఉపనిషత్తులు అన్నమాట. చాలా ముఖ్యమైనవి. ఈ ఉపనిషత్తుల యొక్క లక్ష్యం ఏంటి అంటే ఆత్మసాక్షాత్కారం. చాలా ఉన్నత స్థితిని పొందిన గురువుల ద్వారా మాత్రమే ఉపనిషత్తులను అభ్యసించాలి. పరబ్రహ్మ స్వరూపము అనేది ఉపనిషద్వాక్యముల ద్వారానే తెలుసుకోబడుతుంది. ఈ ఉపనిషత్తుల సారమే బ్రహ్మ విద్య. కాబట్టి పరదేవత లలితాంబికను వసన్యాది వాగ్దేవతలు సర్వవేదాంత సంవేద్య అనే నామంతో కీర్తించారు. వరాహ పురాణంలో అనేక రూపములను పొందుట అను సిద్ధాంతాన్ని అనుసరించి దేవి త్రిశక్తి స్వరూపిణిగా అంటే ఇచ్ఛా, జ్ఞాన, క్రియాశక్తులుగా అవతరించింది. ఉపనిషత్తులన్నిటినీ పొంది ఉంది అని చెప్పారు. వేదము కర్మభాగము, యజ్ఞయాగాది క్రతువుల చేత స్వర్గలోకము మొదలైన వానిని పొందగోరి పుణ్యకర్మ విధానం వేదం. అంటే ఆ విధంగా చేయాలి, యజ్ఞాలు చేయాలి, వేదాలు చదవాలి అని వివరింపబడింది. కర్మ పరిత్యాగ విధిని, ఉపాసనా పద్ధతులను వివరించేది వేదాంతం లేదా ఉపనిషత్తులు. అటువంటి ఉపనిషత్తులు చేత తెలియబడింది కాబట్టి ఆ తల్లిని సర్వవేదాంత సంవేద్య అని వివరించారు.
ఈ విధంగా సర్వ వేదాంత సంవేద్య అనే నామంతో అమ్మవారిని కనుక స్మరించినట్లయితే వేదాంగాల్లో ఉపనిషత్తుల్లో ఎవరైతే సాధన చేస్తారో ఆ అధ్యయనం చేస్తున్న వాటిలో ఆరితేరుతారనమాట. ఇప్పుడు వేద పాఠశాలలో నేర్చుకుంటున్న వేద విద్యార్థులు ఉంటారు కదా, వారు ఈ నామాన్ని స్మరిస్తూ ఉన్నట్లయితే వేదాల్లో వారు నిష్ణాతులవుతారు. శ్రీమాత్రే నమః.